వెల్కమ్ టు రాజనీతి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ శాఖల్లో కీలకమైన స్థానాల్లో వైసీపీ అనుకూలరైన అధికారులు ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారుల్ని ఈ ప్రభుత్వంలో కూడా కీలక స్థానాల్లో పెట్టుకున్నారు. కొంతమందిని తెలిసి పెట్టుకున్నారు, కొంతమందిని తెలియకుండా పెట్టుకున్నారు. నిన్నగాక మొన్న ఒక రిజిస్ట్రార్ని ఏపీపీఎస్సీ మెంబర్గా పెట్టుకున్నారు. అతను హార్డ్ కోర్ వైసీపీ అని కేడర్ అంతా మొత్తుకుంది. కానీ తెలుగుదేశంలో ఒక కీలక నాయకుడు మాత్రం కేడర్ వాదనలను ఖండించాడు. లేదు, అతను తెలుగుదేశం పార్టీ అని ఘంటాపథంగా చెప్పాడు. ఆ తర్వాత అతను వీడియోలు, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్న వీడియోలు, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్న ఆడియోలు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో దిగిన ఫోటోలు ఇవన్నీ బయటకు వచ్చినాయి. మరి ఇప్పుడు ఆ నాయకుడు ఏం చెప్తాడో చూడాలి. ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. తప్పు కారకులైన అధికారుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలా జరగకుండా సమర్థించుకునే ప్రయత్నం చేస్తే నష్టం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. అతను కారు కింద పడి నలిగిపోవటం, అతన్ని లాగి రోడ్డు పక్కన పడేయటం ఇవన్నీ కూడా వీడియోలు వచ్చినాయి. ఈ వీడియోలు అందరు చూశారు. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి మీద, జగన్ మీద, ఆ కారులో ఉన్న పేరు నాని, వైవి సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే, అదే రోజు ఆ సంఘటన జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే, ర్యాలీతో సంబంధం లేని ఒక టాటా సఫారీ కింద పడి ఇతను చనిపోయాడని చెప్పారు. ఆ టాటా సఫారీ నెంబర్తో సహా చెప్పారు. అది దేవినేని అవినాష్ మనుషులకు సంబంధించిన కారు అని కూడా చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎస్పీ స్థాయిలో ఒక అధికారి ఒక నేరానికి సంబంధించిన వార్తలను అధికారికంగా, అవాస్తవమైన వార్తలను మళ్ళీ అధికారికంగా వెల్లడించడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ వీడియో బయటకు వచ్చాక ఎస్పీ చెప్పిన సమాచారం తప్పని తేలింది. ఎస్పీ చేసిన పని వల్ల ఇవాళ వైసీపీ వాళ్ళు గుంటూరు ఎస్పీ ముందే చెప్పాడు, జగన్ కారుకి సంబంధం లేదు, వేరే కారు గుద్దేసింది, అసలు కాన్వాయ్తో సంబంధం లేని కారు అని చెప్పాడు, ఇప్పుడు కావాలని మా మీద కేసులు పెట్టారని వైసీపీ వాళ్ళు ఎదురు ప్రచారం చేస్తున్నారు. గుంటూరు ఎస్పీ గతంలో బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో, గోరంట్ల మాధవ్ అరెస్ట్ వ్యవహారంలో కూడా ఆయన మీద విమర్శలు వచ్చినాయి. అలాగే తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అనే అతనికి ముసుకేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా విమర్శలు వచ్చినాయి. ఈయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేడర్ కూడా అదే అభిప్రాయంతో ఉంది, టీడీపీ కేడర్ కూడా. పైగా ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఈ ఘటన జరిగిన తర్వాత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అంతరంగికుడైన తలసిల రఘురాం స్పెషల్ బ్రాంచ్లో ఒక అధికారికి ఫోన్ చేశారని, తలసిల రఘురాం బ్రీఫింగ్ ప్రకారమే అసలు విషయాన్ని దాచేసి ఇష్యూను డైవర్ట్ చేసి సంబంధం లేని కారు గుద్దిపోయినట్టుగా చెప్పారన్న ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎస్పీకి రిపోర్ట్ ఇచ్చిన అధికారి ఎవరనేది తేలాలి. దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఆషామాషిగా తీసుకుంటే ప్రభుత్వం ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది. అధికారులు ఎవరు కూడా కోఆపరేట్ చేయట్లేదు అంటే కారణం ఏంటంటే, ఈ ప్రభుత్వం అంటే భయం లేకపోవటం. పైగా ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విషయాల్లో లోతుగా విచారించి చర్యలు తీసుకోవాలన్న ఆసక్తిలో లేరు. వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. సింగయ్య కారు కింద పట్టడం అందరూ చూశారు. అతను కారు కింద పడ్డా కూడా ఎవరు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి కారు బానెట్ మీద ఎక్కి ఎగురుతూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్లే చేస్తూ, ఎగురుతూ, తొక్కుతూ నినాదాలు చేశారు. సకాలంలో అతను ఆసుపత్రికి తరలించకుండా రోడ్డు పక్కన పడేశారు. జగన్ స్థానంలో ఎవరున్నా కూడా ముందు అతన్ని ఆసుపత్రికి పంపించేవారు. జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోలేదు. మనం గతంలో కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి సభ జరిగినప్పుడు ఎట్లాగే తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. చనిపోతే చంద్రబాబు నాయుడు గారి సభను అర్ధంతరంగా ముగించి చనిపోయిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళారు. అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు. చనిపోయిన వాళ్ళ ఇంటికి ఒక్కొక్క నేతని ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. వాళ్ళ అంత్యక్రియలు పూర్తయ్యేలోపు పార్టీ తరఫున 35 లక్షలు, ఒక్కో కుటుంబానికి 35 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. ఇది కాకుండా తెలుగుదేశం నాయకులు విడిగా కూడా వాళ్ళకి ఆర్థిక సహాయాలు అందించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా గురించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోలేదు. తన వాహనం కింద పడి ఒక మనిషి చనిపోయాడని ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తనకు తెలిసిందని చెప్పాడు. అంటే అదే రోజు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది, అయినా సైలెంట్గా ఊరుకున్నారు. ఒక వెహికల్ కింద ఒక మనిషి పడినప్పుడు డ్రైవర్ వెంటనే వెహికల్ ఆపాలి, వెహికల్ని పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి, వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేయాలి, అతను లొంగిపోవాలి. యాక్సిడెంట్ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇస్తారు.
కానీ ఇక్కడ ఆ డ్రైవర్ లొంగిపోలా. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా అతను చట్టాన్ని గౌరవించలా. పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ఆయనకు బాధ్యత లేదా? వెంటనే అతను ఆసుపత్రికి తరలించడం, వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేయటం, డ్రైవర్ని హ్యాండ్ ఓవర్ చేయటం చేయాలి కదా పోలీసులకి. ఆ పని చేయలే జగన్మోహన్ రెడ్డి. 4 రోజుల పాటు అందరూ గమ్మునున్నారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం నాకు భద్రత కల్పించలేదు, భద్రత కల్పించుంటే ఇది జరిగి ఉండేది కాదు, నా భద్రత విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, అందుకే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నాడు. మరి సంఘటన జరిగిన రోజే తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ట్వీట్ చేశాడు కదా, తెలిసినప్పుడు పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? వీడియో బయటకు రాకపోతే సైలెంట్గా ఊరుకునేవాడు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా అదే వాహనంలో ప్రయాణించడం నేరం. నేర చర్యను దాచిపెట్టడం, నేర చర్యను ప్రోత్సహించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా నేరానికి పాల్పడ్డాడు. బిఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షార్హుడు. ఈ సంఘటన జరిగిన రోజే తనకు తెలిసిందని స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కున్నారని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.